రిమాండ్కి సంబంధించి అన్నాలే అదైంది ఒక 2 వీక్స్ అయింది సార్. 2 వీక్స్ మా భలే ఎక్స్పీరియన్స్ సార్. అంతేనా? నెక్స్ట్ లెవెల్ అండి అసలు. ఏం ఎక్స్పీరియన్స్ సార్, అసలు లైఫ్లో అనుకోలేదు సార్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటాం, ఒక జనరల్ బరాకులో ఉంటాం. అసలు కలిసారా మీరు అక్కడ? ఆయన లేదు సార్, కలవలేదా? కలవలేదు ఆయన్ని. అంటే ఆయన విఐపి దాంట్లో ఉన్నారు, నేను జనరల్ బరాక్లో ఉన్నాను ఆ టైంలో. కాకపోతే భలే ఎవరెవరు అక్కడ? జగన్ గారు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఉన్నారు, నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారిది వేరే బ్లాక్. మేము అటు జనరల్ బ్లాక్లో ఉన్నాం. అది జనరల్ బ్లాక్లో ఓ 80 మంది ఖైదీలు సార్ మా బరాకులు. ఎంత అంటే ఇదొక కామెడీ ఎపిసోడ్ అయిపోతుంది సార్. ఒక స్టీల్ బకెట్, స్టీల్ గ్లాస్ అండి, రెండింటికి చైన్ ఉంది. ఒకడు వచ్చాడు, ఒక ఫ్లాస్క్ తీసుకొచ్చాడు, కాఫీ అలా పోసాడు, ఆ స్టీల్ బకెట్లో కాఫీ పోసాడు. పొగలు వస్తున్నాయి బయటికి. అందరం చాలా పెద్ద హాల్ సార్, జనరల్ బరాక్ అది. ఓ 80 మంది ఖైదీలు ఉన్నాం, అందరం కూర్చుని ఉన్నాం. ఒక్కొక్కటిగా ఒక దుప్పటి, ఒక చిన్న ప్లేటు, ఒక గ్లాస్ ఇచ్చారండి. లోపలికి ఎంటరంగా ఇచ్చారు, తీసుకొచ్చాం, పక్కన పెట్టుకుంటాం కదా, ఇలా పక్కన పెట్టుకుని ఇలా తిరిగి చూస్తే ప్లేటు గ్లాసు లేవు సార్. అది కానిస్టేబుల్ రౌండ్కి వస్తే అన్న అంటే కొట్టేశారండి, మీరు జాగ్రత్తగా ఉండాలి. కొట్టేస్తారు జాగ్రత్తగా ఉన్నా ఏంటండి, జైల్లో కొట్టేస్తారు జాగ్రత్తగా ఉన్నాం ఏంటమ్మా, చూసుకోవాలి దొంగలు ఎక్కుంటారు, ఏం మాట్లాడుతున్నారు సార్, ఇది జనరల్ బరాక్ అంటే. లేదండి దుప్పట్టు మిగిలింది, ప్లేటు గ్లాసు కొట్టేశారండి. అర్థం కాలే మాకు.